రక్తదానం గురించి కొందరికి కొన్ని విషయాలే తెలుసు. అలా చేయడం పుణ్యమని, మానవత్వమని, మంచితనమని ఇలా ఎవరికి తోచిన విశేషాలు వాళ్ళు చెప్పి ఆనందపడతారు. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం నిర్ఘాంతపోతారు. రక్తదానం ఇవ్వడం వల్ల ఇచ్చిన వాడికి ఎంత లాభమో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రక్తదానం చేయడం వల్ల మొత్తం శారీరక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. రక్తదానం చేసినప్పుడు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే ప్లీహం సరికొత్త శక్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. రక్త ప్లాస్మా మన రోగ నిరోధక కణాలైన ల్యూకోసైట్లను కూడా పెంచుతుంది. ఇవి చాలా తీవ్రమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. మనం క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే శరీరంలో ఐరన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తంలో అధిక స్థాయిలో ఐరన్ ఉంటే రక్తనాళాలను అడ్డుకుంటుంది. రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. హెమోక్రోమటోసిస్ అనే వ్యాధికి కారణమవుతుంది. రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవసరంలో ఉన్న వారికి రక్తదానం చేస్తే వాళ్ల ప్రాణాలు నిలబడతాయి. అయితే రక్తం తీసుకున్న వారికే కాదు, ఇచ్చిన వాళ్ళకి మేలే జరుగుతుందని, ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుందని లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ యూనివర్సిటీ పరిశోధనలు చెబుతున్నాయి. 60 ఏళ్ల లోపు ఉండి 100 సార్లు రక్తదానం చేసిన వాళ్ళని, 40 ఏళ్ల లోపు ఉండి 5 సార్లు రక్తదానం చేసిన వాళ్ళని కలిపి శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మన రక్తనాళాల్లో వయసు పెరిగే కొద్దీ కొన్ని జన్యుపరమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మ్యూటేషన్ల కారణంగానే లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్లు వస్తుంటాయి. శాస్త్రవేత్తలు పరిశోధించిన 2 గ్రూపుల్లోనూ మ్యూటేషన్లు ఒకేలా ఉన్నా ఎక్కువసార్లు రక్తదానం చేసిన వాళ్లలో పోయిన రక్త కణాల స్థానంలో తరచూ సరికొత్త ఆరోగ్యవంతమైన రక్త కణాలు రావడం, వాటిల్లో క్యాన్సర్ కణాల ఉనికి లేకపోవడం శాస్త్రవేత్తలు గమనించారు. అలా ఈ కొత్త రక్త కణాల వల్ల రక్తం చిక్కబడకుండా కూడా ఉంటోందట. దాంతో గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి కూడా తగ్గే అవకాశం ఉందని ఈ పరిశోధన తేల్చింది. అందుకే వీలు కుదిరినప్పుడల్లా రక్తదానం చేయడానికే ప్రయత్నించాలంటున్నారు.